బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడికి పాల్పడ్డారు. యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కత్తితో మూకుమ్మడిగా దాడి చేశారు. అనంతరం యువతిని బలవంతంగా తమతో కారులో తీసుకెళ్లారు. యువకుడి కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దాదాపు 20 మంది ఈ దాడిలో పాల్గొనగా 3 వ్యక్తులను స్థానికులు బంధించారు. అలా కాదు, ఇద్దరు లేచిపోయి వచ్చారు. ఆడపిల్లలకు ఫోన్ చేసి రమ్మంటే రాలేదు. వాళ్ళ నుంచి మా ప్రొడక్షన్ కేసు తీసుకోలేదా కేసు తీసుకోలేదు. మా అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు. ఇద్దరికి ఇష్టపడి జైలులో పెళ్లి చేసుకున్నారు. జస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. 4ంటికి లక్కవరం స్టేషన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు. చేస్తే మేము వెళ్ళాం. 10 దాకా ఉంచుకుని సిఐ గారు ఏమందంటే, అమ్మ వాళ్ళైతే రావట్లేదు, రేపొద్దున్న న్యాయం చేద్దాము, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి అంది. ఏంటి మేము ఇంటికి వెళ్తే మాకు లేదని అంటే ఆ పాప అందే, మా కోళ్ళ నేను అక్కడికి వెళ్తే నా భయం వేస్తుందండి, నా తల్లిదండ్రుల మీద నాకు భయం వేస్తుందని చెప్పింది. చెప్తే అమ్మ నీకు ఏ భయం లేదు, మేము ఉన్నాము, వాళ్ళు ఏం చేయరు, వెళ్ళిపోండి అంటే మా ఇంట్లో ఎవరో ఉండరండి అంటే 2 కానిస్టేబుల్ గారి నుంచి పంపించారండి. మేము వచ్చాము. పడుకున్న 1 గంటకే కార్లు వేసుకొచ్చి 8 మంది మగోళ్ళు కనవాళ్ళు ఆడవాళ్ళు వచ్చేసి నా కొడుకుని కత్తెట్టి ఇక్కడ నరికారండి. నా కూతుర్ని అయితే కొరికేశారు, నా చెయ్యితే తిప్పేశారు. చూడటానికే వచ్చి ఆడవాళ్ళు మమ్మల్ని తోస్తున్నారని వచ్చిన ఆడవాళ్ళని కూడా కొట్టారండి. మరి నాకైతే లక్కవరం స్టేషన్ న్యాయం జరగట్లేదు. నా కోళ్ళ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బెజవాడ రమేష్ అనే యువకుడు పెదవేగి మండలానికి చెందిన ఓ యువతిని ఈ నెల 11న ఏలూరులో ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీసులను సంప్రదించి రక్షణ కోరగా వాళ్ళు పట్టించుకోలేదని ఆరోపించాడు. దాడి నేపథ్యంలో యువతి బంధువుల నుంచి తమకు ప్రాణహాని ఉందని రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మాయి మా భార్య వాళ్ళ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు ప్రాణహాని ఉంది, రక్షణ ఇవ్వమని కల్పించమని అడిగితే ఈ పోలీసులు ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మాయి మా భార్య వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు. తలుపులు ధ్వంసం చేసి ఈ సామాన్లను నాశనం చేసి మా అమ్మ మీద, మా అక్క మీద, నా మీద దాడి చేశారు. నా మీద కత్తితో దాడి చేశారు. ఈలోపు చుట్టుపక్కల అందరూ స్పందించి ముగ్గురిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో చెప్పారు. ఇప్పటి వరకు నా భార్య ఆచూకీ తెలియలేదు. నా భార్య ఆచూకీ తెలియజేయాలని కోరుచున్నాను.